హలో హాయ్ నమస్తే అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్లెష్ అండ్ బేక్ విత్ అంజలి. చాలా రోజులు అయిపోయిందండి లాంగ్ వీడియోస్ పెట్టాక. ఈరోజైతే మంచి ఒక ఫేషియల్ తోటి అయితే స్టెప్స్తో సహా ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా అయితే ఫస్ట్ ప్రాసెస్ ఏంటి అంటే, కస్టమర్ రాగానే మంచిగా హెయిర్ బ్యాండ్ పెట్టేసి టవల్ అంతా ఇన్సెట్ చేసేసి రోజ్ వాటర్ తోటి మనము ఎండలో తిరిగేసి ఉంటాము కాబట్టి ఆ డస్ట్ అంతా పోవడానికైతే నేను కొంచెం కాటన్ తీసేసుకొని రోజ్ వాటర్ తోటి ఫేస్ అంతా క్లీన్ చేసేసుకుంటున్నానండి. ఆ తర్వాత క్లెన్జింగ్ తీసేసుకొని, ఫస్ట్ స్టెప్ అండి క్లెన్జింగ్, మొత్తము ఫేస్ అంతా అప్లై చేసేసుకొని మంచిగా నేను చూపిస్తున్న విధంగానైతే స్టెప్స్ అయితే చేసుకోవాలి. ఎప్పుడైనా సరే మనము అప్వర్డే చేసుకోవాలండి ఫేషియల్ అనేది. కింద నుంచి పైకి అనుకోవాలి తప్ప పైనుంచి కిందికి ఇలా అనుకోవద్దు. స్టెప్స్ అయితే నేను ఒక్కొక్కటి ఎలా చేయాలో చూపిస్తాను. మధ్యలో అయితే ఫస్ట్ అంతా క్రీమ్ రాసేసుకొని ఫేస్ అంతా మంచిగా స్ప్రెడ్ అయిన తర్వాత ఇలా నేను చూపిస్తున్నాను చూడండి, సీజర్ టైపు నుదుటి మీద ఇలా చిన్ కింద, నెక్ కింద, పైకి ఇలానే అనుకోవాలండి. అప్పుడే మనకి స్కిన్ అనేది లూజ్ అవ్వకుండా చాలా బాగుంటుంది. మీకు కన్వీనియంట్ని బట్టి చిన్ దగ్గర ఒక ఫింగర్ పడుతుందా, 2 ఫింగర్లు పడుతున్నాయి అని చెప్పేసి చూసుకొని చేసుకోండి. స్టెప్ బై స్టెప్ చేసుకోవాలి. ఫస్ట్ నెక్, ఆ తర్వాత చిన్, ఆ తర్వాత అప్పర్ లిప్, ఆ తర్వాత ఇక్కడ చీక్స్ దగ్గర, ఆ తర్వాత నేను చూపిస్తున్నట్టు కళ్ళ నుంచి సీజర్ టైపు అలా చేసుకోవాలండి. స్మూత్గా చేసుకోవాలి. ఈ క్లెన్జింగ్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఏమన్నా డెడ్ స్కిన్ ఉన్నా, డస్ట్ ఉన్నా, అది ఎండలో తిరిగేసి వస్తుంటాం కదా, అది జస్ట్ ఓన్లీ క్లీనింగ్కి మాత్రమే అండి క్లెన్జింగ్ అనేది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి అయితే స్క్రబ్ ఉంటుంది. మంచిగా అదంతా నీట్గా క్లీన్ చేసుకోవాలి. నేనైతే ఓన్లీ టిష్యూనే వాడతానండి. కొంతమంది అయితే స్పాంజ్ టైపుదే వాడతారు. నాకు అసలు ఇష్టం ఉండదు అట్లా. అదే మళ్ళీ అది వాష్ చేసి మళ్ళీ అది కస్టమర్కి యూజ్ చేయడం నాకు అసలు ఇష్టం ఉండదు. నేను కాటన్ టిష్యూసే వాడతాను. ఇప్పుడైతే కొంచెము స్క్రబ్ తీసేసుకొని మంచిగా అంతా ఫేస్ అంతా అప్లై చేసేసుకున్న తర్వాత మొత్తం ఫేస్ అంతా ఇలా అప్లై చేసుకోవాలి. కొంచెం ఖచ్చితంగా అండి మీరు చేయాల్సింది ఏంటంటే, స్క్రబ్ పెట్టిన తర్వాత వాటర్ వేసేసుకుంటూ మంచిగా స్మూత్గా జెంటిల్గా చేసుకోవాలండి. ఈ స్క్రబ్ అనేది కొంచెం రవ్వ ఇసుక ఉంటుంది కాబట్టి గట్టిగా అస్సలు చేయొద్దు. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే స్కిన్ అనేది రఫ్ అయిపోతుంది, ర్యాషెస్ వచ్చేస్తాయండి. ఇక్కడ నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టిన, అంత ఫాస్ట్గా చేస్తుందని అనుకోవద్దు. స్మూత్ హ్యాండిల్ చేసుకుంటూ చేసుకోవాలి. స్కిన్ అనేది ఎక్కడ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. ఐస్ కింద, ఐస్ పైన, ఫోర్హెడ్ అన్నీ మంచిగా నీట్గా చేసుకోవాలి. స్క్రబ్ అనేది కొంచెం జెంటిల్గా చేసుకోండి. ఈ స్క్రబ్తోనే అండి మన డెడ్ స్కిన్ ఉన్నా ఏదున్నా పోతుంది. ఆ తర్వాత పోలికల్స్ ఉంటాయి కదా, అవన్నీ ఓపెన్ అయిపోతాయండి. కొంతమందికి ముక్కు మీద, ఇక్కడ చిన్ కింద, అప్పర్ లిప్కి అన్ని వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ వచ్చేసి ఉంటాయి కదా, అవి ఇప్పుడే ఈ స్క్రబ్ తోటి అన్నీ ఓపెన్ అప్ అవుతాయండి. ఈ స్క్రబ్ అయిపోయిన తర్వాత ఇంకొక ప్రాసెస్ ఉంటుంది, అది చూపిస్తాను. ఒక్కొక్క క్రీమ్ వచ్చేసి ఒక 5 minutes to 7 minutes చేసుకుంటే సరిపోతుందండి. స్క్రబ్ అయిపోయిందండి. స్క్రబ్ అయిపోయిన తర్వాత నీట్గా తుడుచుకుంటున్నాను. ఈ స్క్రబ్ అయిపోయిన తర్వాత నేను వెంటనే ఆ వాటర్ అన్నీ పడేసి మళ్ళీ కొత్త వాటర్ పట్టేసుకుంటాను. ఇక్కడ చూసారా స్టీమ్ ఇస్తున్నాను. ఇక్కడ స్టీమ్ ఇవ్వడం వల్ల, ఇప్పుడు స్క్రబ్ చేసినాం కదా, స్క్రబ్ చేసిన తర్వాత స్టీమ్ ఇవ్వడం వల్ల ఏంటంటే ఆ వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ అనేవి ఓపెన్ అప్ అవుతాయండి. వైట్ హెడ్స్ పిన్ తోటి రిమూవ్ చేయడానికి ఈజీగా ఉంటుంది.
మొత్తం ఒక 2 to 5 మినిట్స్ వరకు మంచిగా ఫేస్ అంతా ఇలా స్టీమ్ ఇవ్వాలి. స్టీమ్ ఇచ్చిన తర్వాత వైట్ హెడ్ పిన్ ఉంటుంది, ఆ పిన్ తోటి మీరు మంచిగా వైట్ హెడ్స్ అన్నీ రిమూవ్ చేసుకోవచ్చండి. తనకు చాలానే వచ్చినాయి. నేను చెప్పాను కదా ఇక్కడ చిన్ కింద కూడా ఉంటాయండి. అయిపోయింది వైట్ హెడ్స్ తీయడం కూడా. ఇప్పుడు నేనైతే థర్డ్ స్టెప్ వచ్చేసి అయితే జెల్ పెడుతున్నానండి. జెల్ కూడా అదే ప్రాసెస్ అండి, ఏం లేదు, చాలా అంటే చాలా సింపుల్ చేసుకోవచ్చు మీరు. ఫస్ట్ అయితే ఇక్కడ నెక్ కింద నుంచి బాగా ఇలా మసాజ్, ఇక్కడ నుంచి కొంచెము వాళ్ళకి చెప్పాలండి మనము ప్రెషర్ ఇంకెంత కావాలి, ఇంత ప్రెషర్ చాలా లేదా అని వాళ్ళని అడగాలి. ఇంకొంచెం ప్రెషర్ పెట్టు అని చెప్పారనుకోండి, ప్రెషర్ పెట్టవచ్చు. లేదు కొంచెం ప్రెషర్ తక్కువనే కావాలి అన్నప్పుడు ప్రెషర్ తక్కువనే చేయొచ్చు. ఇప్పుడు నెక్ అయిపోయిన తర్వాత ఇలా కంపల్సరీ నేను పైన ఇలా అంటున్నాను కదా పైకి, అది మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. స్కిన్ అనేది ఎప్పుడైనా లూజ్ అవ్వకుండా ఉంటుంది పైకి చేయడం వల్ల. ఇక్కడ లిప్స్ దగ్గర, పైన నోస్ దగ్గర మీకు నేను ఎలా అయితే చూపిస్తున్నానో స్టెప్స్ అలానే రిపీట్గా వస్తాయండి. చాలా అంటే చాలా సింపుల్. సీజర్ టైపు, ఇంకొకటి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, మీకు అర్థమైపోతుంది. ఇక్కడనే మసాజ్ అంతా అయిపోతుందండి. ఈ క్రీమ్ కూడా, జెల్ క్రీమ్ కూడా ఈజీ అండి, చాలా బాగుంటుంది కూడా, స్మెల్ కూడా. ఇది నేను చేసేది ఫ్రూట్ ఫేషియల్ అండి. ఎప్పుడైనా ఖచ్చితంగా సమ్మర్లో ఒక్కసారన్నా 1 monthly ఒకసారి అయితే ఖచ్చితంగా చేయించుకోండి. ఇక్కడ నేను ఐస్ దగ్గర 3 times క్లాక్ వైజ్, 3 times యాంటీ క్లాక్ వైజ్ చేస్తున్నానండి. ఇక్కడ ఐస్ దగ్గర మంచిగా మిడిల్ ఫింగర్ తోటి ఇక్కడ మసాజ్ చేస్తే వాళ్ళకి హాయిగా నిద్రపోతారండి, హ్యాపీగా ఫీల్ అవుతారు. అసలు చాలా మంచి మసాజ్ అనిపిస్తుంది. ఐబ్రోస్ని కూడా ఇట్లా ఒత్తినట్టు, ఇట్లా ప్రెస్ చేసినట్టు, లాగినట్టు ఇలా అన్నామనుకోండి, వాళ్ళకి చాలా రిలాక్స్గా ఫీల్ అవుతారు. నేను చూపిస్తున్నట్టు ఇక్కడ సీజర్ టైప్ చేసేసి ఇలా పైకి అనుకోవాలండి, అంతే. ఇప్పుడు మొత్తం ఇదంతా క్లీన్ అయిపోతుందండి. క్లీన్ చేసేసిన తర్వాత మసాజ్ అండి, మెయిన్ వచ్చేసి ఇక్కడ మసాజ్ అండి. నేను మొత్తం ఒకటేసారి క్రీమ్స్ అన్నీ తీసేసి పెట్టుకున్నానండి. మళ్ళీ పొయ్యి తీసుకోవడం అనేది అంత ఇష్టం ఉండదు కాబట్టి, డిస్టర్బెన్స్ కూడా వస్తుంది కాబట్టి నేను ఫస్టే తీసుకొని పెట్టుకొని మంచిగా ఇక్కడ గట్టిగా ఇవ్వాలండి మసాజు. అప్పుడే రిలాక్స్గా ఫీల్ అవుతారు వాళ్ళు. ఎంతో ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కానీ, కాలేజ్ అమ్మాయిలకు కానీ స్ట్రెస్ అయ్యి వస్తారు కదా, వాళ్ళ కోసము ఈ మసాజ్ వల్ల చాలా చాలా రిలాక్స్ అవుతారు. నేను ఎలా చేస్తున్నానో ఒకసారి చూడండి. సేమ్ అండి, క్లెన్జింగ్ ఎలా చేశానో, స్క్రబ్ ఎలా చేశానో, జెల్ ఎలా చేశానో సేమ్ అదే. ఇక్కడ చూడండి, నేను చేస్తున్నప్పుడు మీకు ఆల్మోస్ట్ అర్థమైపోయి ఉంటుంది. మసాజ్ అనేది కొంచెం గట్టిగా ఇస్తాను నేను. ఇంకొకటి ఐస్ దగ్గర, ప్రెషర్ పాయింట్, మసాజ్ పాయింట్స్ దగ్గర చాలా అంటే చాలా బాగా మసాజ్ చేయాలి. పాయింట్స్ దగ్గర కూడా బాగా ప్రెషర్ ఇవ్వాలండి, అప్పుడే వాళ్ళు బాగా ఫీల్ అవుతారు. చూసారా ఇక్కడ నేను పైనుంచి ఇక్కడ వరకు చెవి దగ్గరికి నొక్కుతున్నాను, అదొక ప్రెషర్ పాయింట్ ఉంటుంది. ఇంకొకటి చెవు వెనకాల ఒకటి, చెవు లాగడం ఇంకొకటి ఉంటుందండి. ముక్కు దగ్గర ఎస్ ఆకారంలో చేయాలండి, అది కూడా ఇలా ప్రెస్ చేసుకుంటూ చేయాలి. చాలా అంటే చాలా రిలాక్స్గా ఫీల్ అవుతారు. ఇలా చేస్తేనే వాళ్ళు మంచిగా ఫీల్ అవుతారండి. ఒకసారి చూసేయండి మీరు.
చూడండి అలా అలా ఇచ్చామంటే మళ్ళీ మళ్ళీ మన దగ్గరికి రావాలి అనిపిస్తుందండి. చాలా సాటిస్ఫైగా ఫీల్ అయ్యారు. తను నా ఫ్రెండే. చూడండి ఐబ్రోస్ దగ్గర అలా చేయాలండి మసాజ్. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ ఒక రిక్వెస్ట్ అండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ అయిపోయింది. ఇది కూడా క్రీమ్ అయిపోయిన తర్వాత లాస్ట్ ప్యాక్ వేయాలండి. ప్యాక్ వేసి ఒక 20 మినిట్స్ ఆరేంత వరకు ఉంచేసి తూడ్పేసుకుంటే అయిపోతుందండి. అది తూడ్పేసేంత వరకు నేను వీడియో ఉంచలేదు, ఇప్పటికే లెంతీ అయిపోయింది. మొత్తం ఇదంతా ప్యాక్ అంతా అప్లై చేసుకొని ఒక 15 మినిట్స్ ఆరబెట్టామంటే మొత్తం డ్రై అయిపోయిన తర్వాత మంచిగా తడి చేసుకుంటూ తూడ్చేసుకోవడమే అండి, అంతే. ఓకే ఫ్రెండ్స్, మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ ఫ్రెండ్స్.